వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కంభంపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ నందు అవగాహన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన ఏకొండూరు మండల ఎంఆర్ఓ మరియు బీఆర్ఓ మరియు కంభంపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు కొప్పుల శౌరి, మాజీ మండల తెలుగు యువత అధ్యక్షులు దుజ్జాల స్వామి, దారా బుజ్జి, మలమంటి ఏలియాబాబు, రజాక్, విభిన్న ప్రతిభావంతుల జిల్లా అధ్యక్షుడు పి నాగేశ్వరరావు మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, సీనియర్ సిటిజన్స్, కాలేజీ విద్యార్థులు మరియు రెవెన్యూ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మైక్ లోపల ఉన్నట్టు తీసురా పట్టరానా? ఓటు హక్కును ఓటు హక్కును ఓటు హక్కును ఓటు వేయటం ఓటు వేయటం ఓటు వేయటం ఓటు హక్కును వినియోగించుకోవాలి 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 ఓటు వేయటం ఓటు వేయటం ఓటు వేయటం. ఈరోజు 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మన కంభంపాడు గ్రామంలో ఈ ఓటర్ల దినోత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన గౌరవ ఏకొండూరు మండల ఎంఆర్ఓ గారికి, అలాగే ఇక్కడున్న రెవెన్యూ సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఓటు హక్కు అనేది మనకి ప్రాథమిక హక్కు. దాన్ని మనం ఎప్పుడైనా కాపాడుకుంటూ ఉండాలి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును పొందాలి. అలాగే ఓటు హక్కు పొందిన వారు కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి. అప్పుడే ఓటు హక్కు వినియోగించడం వల్ల రాష్ట్రం యొక్క అభివృద్ధి అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఓటు ద్వారానే మనం నాయకత్వాన్ని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. ఏ రాష్ట్ర అభివృద్ధి కావాలన్నా ఆ రాష్ట్రంలో ఓటు హక్కు ద్వారానే మన ప్రజాపాలన అనేది జరుగుతుంది. కాబట్టి ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలి. రాష్ట్ర అభివృద్ధిలో అలాగే దేశ అభివృద్ధిలో కూడా పాల్పంచుకోవాలని కోరుకుంటూ, కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు లేని వాళ్ళు ఓటు హక్కు జాయిన్ అవ్వండి. ఓటు హక్కు పొందడమే కాకుండా ఓటు హక్కును కూడా వినియోగించుకోవాలి. ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన ఎంఆర్ఓ గారికి, అలాగే ఇక్కడ గ్రామ పార్టీ నాయకులకి, అలాగే సీనియర్ సిటిజన్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓటర్ల దినోత్సవం అంటారు. ఓటు యొక్క ప్రాముఖ్యత తెలుస్తూ అందరూ వారు ఓటు హక్కును వినియోగించుకొని మన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి, మంచి నాయకత్వం వహించడానికి కూడా ఇది చాలా తోడ్పాటుగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ స్కూల్లో పిల్లలు, తర్వాత ఓటర్లు, పెద్ద వయసు గల ఓటర్లకు సన్మానం చేయడం జరిగింది. ఈ ఓటు హక్కును ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అందరూ కూడా వినియోగించుకోవాలి. ఇది నా ప్రార్థన. థ్యాంక్ యూ. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.